ఏమో ఆ సెక్షన్లో ఏం చెప్తున్నారు? సెక్షన్లు ఏంటంటే సెక్సువల్ అసాల్ట్, సెక్సువల్ ఇంటెంట్, తప్పకుండా రేప్ చేయాలనే ఇంటెన్షన్ ఉండి ఆ అమ్మాయిని అసాల్ట్ చేసే ప్రయత్నం చేస్తే అది నేరం. అది పెట్టలే, లైట్ కేసు పెట్టండి సార్, ఇట్లా వస్తాడు అట్లా పోతాడు అని అష్యూరెన్స్ ఇచ్చిండు కాబట్టి చేసిండు. రెండవది బుచ్చన్న గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎన్నోసార్లు చెప్పిన, చట్టాలు ఎంత కఠినమైనప్పటికీ కూడా అమలు చేసే పోలీస్ ఆఫీసర్కు బాధితురాలికి న్యాయం చేయాలన్న ఆలోచన లేకపోతే నువ్వు ఎంత క్రూరమైన చట్టమైనా ఏం చేయలేవు, నువ్వు ఎంత గొప్ప పోలీస్ ఆఫీసర్ అయినా ఏం చేయలేవు. నీకు ఆ ఇంటెన్షన్ ఉండాలి. నిజంగా ఆ పొజిషన్లో ఎవరైనా గొప్ప ఇంటెన్షన్ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇమ్మీడియట్గా ఏం చేసేటోడంటే సెక్షన్ 3 పెట్టేటోడు, లేకపోతే సెక్షన్ 8 పెట్టేటోడు. కరీంనగర్ పోలీసులకు ఫోన్ చేసేటోడు, వాడు ఎక్కడున్నాడు చూడండి అని, పొడాపొడ వాడిని ఎత్తుండ్రి అంటారు, ఎత్తి ఇక్కడ అర్జెంటుగా కిడ్నాప్ చేసి తీసుకురండి అంటారు. తీసుకొచ్చి బషీరాబాద్ పొజిషన్లో పెట్టి మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసేటోళ్ళు. ఎందుకంటే తల్లి స్టేట్మెంట్ ఇచ్చింది, పోక్సో కేసు, ఇది మామూలు కేసు కాదు. పోక్సో కేసు 2012లో పిల్లల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి, అత్యాచారాలు అవుతున్నాయి, ఇప్పుడున్న ఐపీసీకి అన్ని కోరలు లేవు అని చెప్పి పోక్సో కేసు తీసుకొచ్చింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం.